ముందుగా పురస్కారానికి ఎంపికైనటువంటి 54 మంది సద్గురువులకు మా సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సద్గురు పురస్కారం ఇది ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 2వ సంవత్సరం. సద్గురు పురస్కారం యొక్క లక్ష్యాలను ప్రాథమిక స్థాయిలో ఎంచుకోవడం గల కారణాలను గురించి చాలా మంది ప్రస్తావించారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ స్కూల్స్కి వచ్చి 54 పాఠశాలలో మేము గమనించిన అంశాలను ఒకసారి క్లుప్తంగా వివరించాలి. ఈ పురస్కారాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు మిగతా పురస్కారాలు విభిన్నంగా ఉండాలన్న ఆలోచనలో కొంతమంది మేధావర్గం సహాయంతో వాళ్ళ సూచనలతో కొన్ని విధి విధానాలను రూపొందించుకోవడం జరిగింది. ఈ విధి విధానాల ద్వారానే ఎంపిక ప్రక్రియ జరిగింది. నామినేషన్ తీసుకున్న దగ్గర నుంచి ఎంపిక మొదలవుతుంది. ఈ నామినేషన్లో నమోదు చేసిన పేరు కానీ, వాళ్ళకున్న డిగ్రీ కానీ, అనుభవం కానీ, వాళ్ళ ఇద్దరు తీసుకున్న పురస్కారాలు కానీ ఇవేమి కూడా మా ఎంపిక ప్రక్రియకు కొలబద్దలు కాదు. మాకున్న ఏకైక కొలబద్ద పిల్లలు, వారి గుణాత్మకమైన విలువలు. పిల్లల చుట్టూనే మా ఆలోచన తిరుగుతూ ఉంటుంది. వారు ఎంత ఆసక్తిగా స్కూల్కి వస్తున్నారు, ఎంత చురుగ్గా ఆటపాటల్లో చదువులో పాల్గొంటున్నారు, పిల్లలకి ఉపాధ్యాయులకి మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉంది, ఇవే మా కొలబద్దలు. ఈ విధంగా ప్రతి స్కూల్కి వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనకు సహకరించినటువంటి టీచర్స్కి, అలాగే స్కూల్ యాజమాన్యానికి కూడా మా సభ్యులందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం 160 అప్లికేషన్ వస్తే వాళ్ళు 54 మంది సభ్యులను గుర్తించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ 54 పాఠశాలలో మేము గమనించిన అంశాలను క్లుప్తంగా వివరించాము. తరగతి ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంగా మలిచి చిన్న చిన్న బోధన ఉపకరణాల సహాయంతో స్పష్టంగా విషయాన్ని అర్థం వివరించే ఉపాధ్యాయులు ఉన్నారు. బెత్తాన్ని ధరించకుండా గంటలను నిషేధించి ఆదర్శంగా నిలిచినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. పరిశుభ్రత విషయంలో వ్యక్తిగత పరిశుభ్రత, వర్షాల పరిశుభ్రతకు సంబంధించి 100% పిల్లల చేత అమలు చేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా బాలల సంఘాలు, పరిశుభ్రత కమిటీ, భోజన కమిటీ, సాంస్కృతిక కమిటీ, ఇలా పిల్లల్ని వివిధ కమిటీలుగా విభజించి వాళ్ళు నాయకత్వ లక్షణాలను, మేనేజ్మెంట్ స్కిల్స్ని డెవలప్ చేసే ఉపాధ్యాయులు ఉన్నారు. అదేవిధంగా పప్పెట్రీ, సాంస్కృతిక కార్యక్రమాలు, అభినయ గేయాలు ఇలాంటి వాటిలో ప్రోత్సహించే ఉపాధ్యాయులు ఉన్నారు. డైరీ రాయటం, చేతి రాత, చిత్రలేఖనం, మట్టితో బొమ్మలు చేయటం ఇలాంటి సృజనాత్మకమైన విషయాల్లో కూడా పిల్లల్ని ప్రోత్సహించే ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలతో తాము